వెలగపూడి N9 జంక్షన్ దగ్గర ఎల్ఎన్టీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏపీ సెక్రటేరియట్ కి కోతబేట దూరంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. నిర్మాణం కోసం తీసుకొచ్చిన ప్లాస్టిక్ పైపులు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న దానిపై ఇంకా తెలియాల్సింది. ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. ప్లాస్టిక్ పైపులు కావడంతో చాలా వేగంగా మంటలు విస్తరించినట్టుగా తెలుస్తోంది. వెలగపూడి N9 జంక్షన్ దగ్గర ఎల్ఎన్టీలో జరిగింది అగ్ని ప్రమాదం. ఏపీ సెక్రటేరియట్ కి కోతబేటు దూరంలోనే ఉంటుంది ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం. నిర్మాణం కోసం తీసుకొచ్చిన ప్లాస్టిక్ పైపులు ఈ అగ్ని ప్రమాదంలో తగలబడ్డట్టుగా తెలుస్తోంది. ఏపీ సెక్రటేరియట్ కి కోతబేటు దూరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెలగపూడి N9 జంక్షన్ దగ్గర ఎల్ఎన్టీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ ప్రాంతం మొత్తం కూడా ప్లాస్టిక్ పైపులు కావడంతో దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే మంటలు విస్తరించినట్టుగా తెలుస్తోంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. దానికోసమే దర్యాప్తు జరుగుతోంది. కాకపోతే సెక్రటేరియట్ కి అతి సమీపంలో కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చిన ప్లాస్టిక్ పైపులు, పెద్ద పెద్ద పైపులన్నీ తగలబడిపోతున్నాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరుగుతుంది. సాధారణంగా సమ్మర్ లో అగ్ని ప్రమాదాలకి కారణాలు మనకి అందరికీ తెలిసినవే. అవి ఏదో ఒక చిన్న చిన్న తప్పిదాల వల్ల కావచ్చు, లేకపోతే సమీపంలోనే ఈ ప్లాస్టిక్ ఉండడమో, లేకపోతే ఇంకా అక్కడున్న చెత్తను తగిలేసే ప్రయత్నం చేయడమో, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ భారీ ఎత్తున రాజధాని నిర్మాణానికి వచ్చిన ప్లాస్టిక్ అంతా తగలబోతుండడం, సమీపంలో కూడా ఎట్లాంటి అగ్ని ప్రమాదాన్ని నివారించే యంత్రాంగం కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఎందుకంటే రాజధాని నిర్మాణంలో ఉంది కాబట్టి కేవలం వెలగపూడి సచివాలయం దగ్గర ఒక ఫైర్ ఇంజిన్ ఉంది. అది కూడా దానికి సమాచారం ఆలస్యంగా వెళ్ళినట్టుంది. ప్రస్తుతం ఇప్పుడే అగ్నిమాపక కేంద్ర దళం అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది. చాలా నిర్మానుష్యమైన ప్రాంతంలో భారీ ఎత్తున పైపుల స్టాక్ పాయింట్ లాంటిది అది. ఆ సమీపంలోనే చెట్లు ఉన్నాయి. సో అక్కడ సమీపంలోనే చెత్త కూడా ఉంది. ఒకవేళ చెత్త తగిలేసే క్రమంలో పొరపాటున ఏమైనా తగులుకున్నాయా, లేకపోతే ఎవరైనా ఉన్మాద చర్య కింద ఎవరైనా ఇట్లాంటిది పాల్పడ్డారా, లేకపోతే ఇంకేదన్నా వేసవిలో జరిగే సహజమైన ఫైర్ యాక్సిడెంట్ దీన్ని చూడాలో తెలియదు. కానీ ఒకవైపు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్న వేదికకి సచివాలయానికి అతి సమీపంలోనే సచివాలయంలోని N9 జంక్షన్ వద్ద చోటు చేసుకునే ప్రమాదం అయితే ఒక్కసారిగా అందరినీ అలర్ట్ చేసింది. అందరూ సమీపంలో ఉన్న బందోబస్తు కోసం వచ్చిన అధికారులు కూడా వెంటనే అక్కడికి రెస్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన పొగ పెద్ద ఎత్తున సమీపంలోని వెలగపూడితో పాటు సచివాలయం కూడా కమ్మేసింది. సచివాలయంలోని చుట్టువైపులా పొగ కమ్మేయడంతో అధికారులు కూడా ఏం చేయాలో పాల్గొని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా అందరి జిల్లాల కలెక్టర్లతో ఇక్కడ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యం కాబట్టి సమీపంలో ఉన్న అధికారులందరూ ప్రస్తుతం అటు మూవ్ అయ్యారు. అంతా ప్రస్తుతం అయితే పూర్తి అదుపులో ఉంది. కానీ బట్ దానికి రీజన్స్ ఏంటి తెలుసుకున్న ప్రయత్నంలో పోలీస్ అధికారులు. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.